అనగనగా ఒక బడి. ఆ బడిలో ఒక మాస్టారు దుంపదించడానికే ఈ భూమి మీదకి వచ్చినట్లు కొంతమంది పిల్లలు. ఒకానొక దుర్ముహూర్తాన మాస్టారు గారికి పిల్లల ఎక్కాల ప్రావీణ్యాన్ని పరీక్షించాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఆయన్ని ఎన్ని అవస్థలకు గురి చేసిందో ఇప్పుడు మనం విందాం. అరే పోరగాళ్ళు అందరు వచ్చిర్రు రారా. వచ్చినాం సార్. ఇదేంద్రా ఇది ఊటి ఏంద్రా? బడి బడి. సరే ఇవాళ మొత్తం ఎక్కాలి అడుగుతా నేను. అడుగుండ్రి సార్. అరే మార్కండేయ శాస్త్రి నువ్వు లేవురా బాబు. సార్ లేచిరా. లేచినవా బిడ్డ? జరా రెండెక్కం రెండు చదువు. సార్ రెండెక్కం రెండా సార్? ఎంతసేపు సార్ చదువుడు? 2 సెకండ్ల చదివేస్తా. చదువు. ఇదిగోండి సార్ ఇన్నుండ్రి. రెండెక్కం రెండు, 2 2 4, 2 3 2 4 8 2 5 10 స్వాహ. ఓం 2 6 12, 2 7 14, 2 8 16, 2 9 18, 2 10 20 స్వాహ. రెండొక్క ముగిస్తే మూడెక్కానికి ముహూర్తం చాలా బాగుంది. ఒరేయ్ ఆపురా నీ ఎక్కాలాపు. అవి ఎక్కాల మంత్రాల ఏం చదువుతానవరు నువ్వు? కూసో నువ్వు కూసో. తప్పుడు కూసో. ఒరే అక్బరు నువ్వు లేవురా బాబు. సార్ మర్యాద కొద్ది నా పూర్తి పేరుతో విలువండ్రి. ఏంట్రా పూర్తి పేరా? నీ పూర్తి పేరు నాకు తెలియదు నాయన. సార్ నా పూర్తి పేరు అక్బర్ కాదు. మరి అక్బర్ సలీం అనార్కలి. మంచిగా ఉందిరా పేరు నీది. పేరు మాత్రం మంచిగా ఉంది కానీ నువ్వు లేవు. లేచి నిలబడు. లేచినా సార్. లేచినావా? 5 ఎక్కం చదువు. 5 ఎక్కమా? ఏనుండ్రి. అరే 5 ఎక్కం 5. అరే 5 2 10, 5 3 15. అరే 5 4 20, 5 5 25, 5 6 30. 5 ఏళ్ళు 35, 5 8 40. 5 9 45, 5 10 50. 5 ఏళ్ళ 35, 5 8 40. 5 9 45, 5 10 50. 5 ఏళ్ళ 35, 5 8 40. 5 9 45, 5 10 50. అరే ఆపుర్రా రే మీ దండం పెడితే ఆపుర్రా. ఇంకా ఎక్కాల వాడు దానికి ఒక కోరసు. నా తలకాయ తినేస్తుడు కదరా. అరే అక్బరు కూర్చో. నువ్వు కూర్చో నాయన. అద్దు నీ ఎక్కాలద్దు ఈ కథ అద్దు కూర్చో. అరే పాత ఇనుప సామానమ్మే పాపన్న కొడుకు వచ్చిండా అరయ్యాలా? వచ్చినా సారు వచ్చినా. నువ్వేనా? లేవురా. లేచి నిలబడు. సార్ ఎంత ఎత్తులు ఇవ్వాలా సార్? గింత చాలా. ఒరే పందికొక్కు మొత్తానికి లేచి నిలబడు. అమాతం నిల్చున్నా సార్. నిల్చున్నా. ఇగో నిల్చున్నావా? 3 ఎక్కలు చదువు. సరే ఇగో 3 ఎక్కం 3 కదా. ఇగో ఇను 3 ఎక్క 3 కొంటాం. 3 రోజులు 6 కొంటాం. 3 ముళ్ళ 9 కొంటాం. 3 నెలల 12 కొంటాం. పాత ఇంప సామాన్ కొంటాం. 3 5 15 కొంటాం. 3 6 18 కొంటాం. రేకు డబ్బాలు బీర్ షీషేల్ పాత ఇంప సామాన్ కొంటాం. 3 ఏళ్ళు 21 కొంటాం. 4 ఎక్కం కొంటాం. 5 ఎక్కం కొంటాం. 7 పడుతుంది కొంటాం. పాత రేక్ డబ్బాలు బీర్ షీషేల్ కొంటాం. అరే ఆపురా. నువ్వు ఎక్కాలు చదువుతున్నావా? దంద ఎత్తన్నావా? నువ్వు ఏందిరా నువ్వు? నీ ఎక్కమతి ఏమద్దు. అబ్బా తలకాయ అంతా మొత్తం ఇంటానవు గారు నువ్వు కూర్చో. అరే వార్తలు చదివే మూర్తి కొడుకు ఏడ్రా వచ్చిండ అయ్యాలా? వచ్చినా సారు. వచ్చినావా? నువ్వు లేచి నిలబడు. నిలబడ్డా సారు. నిలబడ్డావా? నువ్వు 10 ఎక్కం చదువు. 10 ఎక్కం చదువు. చదువుతా సారు. 10 ఎక్కం కదా సారు. ఇగో చదువుతున్నా. ఎంతైనా వార్తలు చెప్పే మూర్తి కొడుకును కదా. ఈ 10వ ఎక్కం లెక్కన నాకు. ఇగో చదువుతున్నా సార్. ఈనాటి 10వ ఎక్కం చదువుతున్నది మూర్తి కొడుకు శనార్థి. 10 ఎక్కం 10, 10 నుండి 20 బాగానే ఉన్నాయి. 10 ముళ్ళ 30 అదుపు తప్పి 10 నాళ్ళ 40 ఢీకొనగా 15 50 అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. 16 60, 10 70కి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడే అందిన వార్త 18 80 మతి స్థిమితం లేక తప్పిపోయి కనబడటలేదని తెలిసింది. పట్టుకున్న వారికి 10 9 90,000 రూపాయలు అందజేస్తారన్నారు. ఈనాటి ముఖ్యాంశాలు: 10 10 100 మరియు 11 ఎక్కం 11 కలిసి గిల్లిదండ ఆడుతుండగా 11 22కు మూతి మీద దలిగి 16 32 పనులు రాలాయని 12 ఎక్కం 12 తెలిపింది. ఎక్కాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒరే నీ ఎక్కాలు పాడుగాను. నీ ఎక్కాల కగ్గిదలుగా. అవి ఎక్కాల వార్తలు.
కూసో నువ్వు సప్రియక కూసో ఇక అంతే. అద్దు నీ ఎక్కాలద్దు నీ కథ. ఒరే భూమలింగం ఏమైనా రాలేదారా? ఎవరు సార్? అదే ఒగ్గు కథ కళాకారుడు బుచ్చెలు కొడుకు భూమలింగడు. వచ్చిండు సార్, నిద్రపోతాండు. లేపన్నా సార్? లేపురి, వానికి ఎప్పుడు నిద్రనే. వానికి ఇల్లు బడి ఒకటే, నిద్ర మొద్దు సానసి. లేపురి వాని లేపురి. లేచిన సార్. లేచినవా? ఏడెక్కం చదువురా నాయన, ఏడెక్కం చదువు. ఏడెక్కమా సార్? ఇగో నిన్ననే ఒగ్గు కథ చెప్పినా కదా మా గల్లీలా, జర నోరు బొంగు పోయింది, ఏమనుకోకుండ్రి మరి. సరే గాని నువ్వు ఏడెక్కం చదువు. చదువుతున్నా సార్, మరి ఇనుండ్రి. చదువు. అర్యర్యా రఘునందన అరియర్ బ్రహ్మాండమా లోక సంచారి మధ్యల మారెల్లు మనమండగడ్డ బుద్ధి నేర్పిందానా భూనాంచారి విద్య నేర్పిన వాళ్ళు వీరనవన్లు చదువు నేర్పిన వాళ్ళు సాంబశివుడా చేల్. ఈ ఎక్కాలను పుట్టించిన సార్లకు దండాలుల్లో నాయనా. అగజూడు ఎవలేలే లోకాలు వాళ్ళు వెళ్తున్నారు, మా బల్లె మాత్రం మా సారి వెళ్తున్నాడు. ఏలుకుంటా ఎక్కాలు అడగబట్టే చూడు రామా. అగో నా దగ్గరకు వచ్చిన నేడెక్కం చదువుమని, నేనెందుకు చదువా? ఇగో వినిపిస్తాన్నా. ఏడు ఎక్కం ఉన్నది, ఏడు ఎక్కం ఉన్నది, ఏడు ఎక్కం ఉన్నది, ఏడు ఎక్కం ఏడు అంట జరామరామ 7 గంట జరామరామ 7 జరామరామ. అగజూడు నాయన, ఏ పల్లెల చూడు, ఏ జిల్లాల చూడు, ఏ రాష్ట్రాల చూడు, 7 దేశాలు తిరుగు 7 ముల్లోకాలన్నీ తిరుగు 7 ఎటు 12 ఆమడ చూడు 7 రాజ్యాలన్నీ తిరిగి రాజుని అడిగిన 7 ముల్లోకాలన్నీ తిరిగి ముళ్ళు అడిగిన 7 చిరంజీవిని అడిగిన 21, వెంకటేశ్వని అడిగిన 21, బాలకృష్ణ అడిగిన 21, నాగార్జున అడిగిన 21, ఏ దొంగను అడిగినా 7 ఏ లంగని అడిగిన 7 దావుద్ ఇబ్రాహిం అడిగిన 7 చివరికి బిన్ లాడెన్ దొరకబట్టి 7 ఎంత అంటే గదే 21 చెప్తాడు నాయన రామా. 7 జరామరామ 7 జరామరామ 7 35 జరామరామ 7 10 70 అంట జరామరామ.